అమరావతిలో రాష్ట్ర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఉగాది సందర్భంగా జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. వేటరన్ జర్నలిస్టులకు వారు పనిచేసే జిల్లాల్లోనే ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని చెప్పారు. ప్రమాద బీమా, హెల్త్ కార్డుల పరిమితిని 20 లక్షలకు పెంచడం, ఇళ్ల స్థలాలను కేటాయింపు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం త్వరలోనే విధానం ప్రకటిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబిన్‌లోనే జర్నలిస్టుల సమస్యలపై చర్చ జరిగిందని, త్వరలోనే జర్నలిస్టులకు తీపి కబురు అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. చాలా ఇబ్బంది పడుతుంది. రాష్ట్రం మొత్తం వచ్చి 5 జవాళ్ళు పెట్టారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా వచ్చేవాడు సార్. వాళ్ళకి బస్ పాస్ పెట్టి పలికారు. చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడే చేసాము. అక్కడ ఉండే వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం. మొన్న అగ్రిమెంట్ కూడా చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంది. ముప్పగా చేశారు.